ఆంధ్రజ్యోతిలోనే వచ్చిన ఒక ప్రత్యేకమైన వార్త సార్. ఇది చాలా సెన్సేషనల్ వార్త. ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా విత్ క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. అవినాష్ రెడ్డితో రాజీనామా చేయించి కడప ఎంపీగా పోటీ చేసే యోచన, పులివెందుల నుంచి విజయలక్ష్మి లేదా సతీమణి భారతీలను దింపే ఆలోచన, విపక్ష హోదా లేకపోవడంతో రాజకీయ భవిష్యత్తుపై మాజీ సీఎంకు ఆందోళన, చంద్రబాబును ఎదుర్కోలేమనే ఆవేదన, ఢిల్లీలో ఉంటే కేసుల మేనేజ్కు ఛాన్స్, వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఇవాళ ప్రకటించే అవకాశం ఉంది అని చెప్పేసి. సో ఈ ఊహాజనితమైన వార్త ఆంధ్రజ్యోతి స్పెషల్గా ప్రచురించింది. నిజంగా అలా జరిగే అవకాశం ఉంటుందండి? అంటే ఎలా అలా జరిగే అవకాశం ఉంటుందా అనేది నేను చెప్పలేదు, జ్యోతిష్యులు చెప్పాలి, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి, కాదంటే ఆంధ్రజ్యోతి చెప్పాలి. సో నాకెలా తెలుస్తుంది? కానీ అలా జరిగితే వచ్చే పరిణామాలు ఏంటో విశ్లేషించగలం, కానీ అలా జరుగుతుందో లేదా అనేది చెప్పగలిగే సామర్థ్యం నాకు లేదు. ఎందుకంటే భవిష్యత్తు వాణి నా దగ్గర లేదు కదా, భవిష్యవాణి. సో కానీ బేసిక్ ఇది కేవలం ఆంధ్రజ్యోతిలోనే కాదు, సోషల్ మీడియాలో కూడా గత కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతోంది. ఇది ఎంత నిజమో తెలియదు కానీ గత కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతోంది. సో ఈ వార్తలో ఇందులో ఒకటి, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకుండా లోక్సభకు వెళ్తాడా అన్నదానికి ఆంధ్రజ్యోతి కథనంలో ఇచ్చిన 2 కారణాలు: రాజకీయ భవిష్యత్తుపై అనుమానం, చంద్రబాబు నాయుడు ఎదుర్కోలేడు అని. శాసనసభలు ఉన్నా లేకపోయినా ఎదుర్కోవాల్సిన చంద్రబాబు నాయుడునే కదా. పార్లమెంట్లో ఉన్నా చంద్రబాబు నాయుడిని ఎదుర్కోవాలి. ఇప్పుడు బండి సంజయ్ పార్లమెంట్లో ఉన్నాడు, ఆయన రేవంత్ని ఎదుర్కోక ఎవరిని ఎదుర్కొంటున్నాడు? రాహుల్ గాంధీని ఎదుర్కొంటున్నాడా? కిషన్ రెడ్డి పార్లమెంట్లో ఉన్నాడు, ఆయన ఎవరిని ఎదుర్కొంటున్నాడు? రాహుల్ గాంధీని ఎదుర్కొంటున్నాడా లేకుంటే రేవంత్ రెడ్డి ఎదుర్కొంటున్నాడా? అందువల్ల పార్లమెంట్లో ఉన్నా అసెంబ్లీలో ఉన్నా ఎదుర్కోవాల్సింది చంద్రబాబు నాయుడిని. మీకు ఇదే ఉదాహరణ కదా. అందువల్ల చంద్రబాబు నాయుడు ఎదుర్కోలేక పార్లమెంటుకు పోవడం పోతాడు అనే ఆర్గ్యుమెంట్ కరెక్ట్ కాదు. రెండో ఆర్గ్యుమెంట్ ఏంటి? రాజకీయ భవిష్యత్తుపై అనుమానంతో వెళ్తున్నాడు. పార్లమెంటుకు పోతే రాజకీయ భవిష్యత్తు ఉండదా? అసెంబ్లీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు బండి సంజయ్కి రాజకీయ భవిష్యత్తు లేదా? ఆయన అసెంబ్లీ కిషన్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు లేదా? డాక్టర్ లక్ష్మణ్కు రాజకీయ భవిష్యత్తు లేకనే పార్లమెంటుకు పోయారా? పార్లమెంటుకు పోవడం అనేది రాజకీయ భవిష్యత్తు అనే యాంగిల్ కాదు. అందువల్ల ఆ 2 కారణాలు ఈ వార్తా కథనంలో ఉన్నటువంటి క్వశ్చన్స్. సో రాజకీయ భవిష్యత్తు కోసం కూడా పార్లమెంటుకు పోవచ్చు కదా, రాజకీయ భవిష్యత్తు లేక కాదు. ఇప్పుడు పార్లమెంట్ ఢిల్లీలో ఉంటే జాతీయ రాజకీయాలకు దగ్గరగా ఉండొచ్చు, మోడీ ప్రభుత్వంతో అవసరాలను తీర్చుకోవచ్చు, వ్యక్తిగత అవసరాలే కావచ్చు, రాజకీయ అవసరాలే కావచ్చు. ఇప్పుడు బీజేపీ వ్యవహార సరళి మనం చూస్తున్నాం. స్పీకర్ పదవికి 293 మంది ఎంపీల మద్దతు ఉండగా అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతే అవసరం లేదు. ఎన్డీఏకు స్వతహాగా 293 సీట్స్ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఇండియా కూటమికి మద్దతు ఇవ్వదని కూడా తెలుసు. అయినా బీజేపీ వైసీపీ మద్దతు అడిగింది. అవసరం ఏంటి? పోనీ మేము అన్ని పార్టీల మద్దతు అడిగాము అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అది ఎప్పుడు కాంగ్రెస్ ఇండియా కూటమి అభ్యర్థి ప్రకటించక ముందు ఆ లాజిక్ కరెక్ట్. ఎందుకంటే కాంగ్రెస్ను కూడా అడిగారు, వైసీపీని కూడా అడగచ్చు. కానీ ఇండియా కూటమి అభ్యర్థిని పెట్టాక పోటీ జరుగుతున్న సమయంలో తనకు సొంతగా బలం ఉండగా వైసీపీ బలం అవసరమే లేనప్పుడు అసలు ఓటింగ్ కూడా ఉంటుందో ఉండదో తెలియదు. మూజువాణి కొడుతున్న ఓటింగ్ కూడా జరగలేదు, ప్రతిపక్షం కూడా డివిజన్ అడగలేదు. అందరికీ తెలిసింది జరగబోతోందని. ప్రతిపక్షం ఓన్లీ సింబాలిక్గా కంటెస్ట్ పెట్టారు. డిప్యూటీ స్పీకర్ ఇవ్వనందుకు సింబాలిక్గా కంటెస్ట్ పెట్టారు. సో 4 వైసీపీ ఎంపీల మద్దతు లేకుండా మోడీ ప్రభుత్వం స్పీకర్ పదవిని గెలిపించుకోలేని దుస్థితిలో కూడా లేదు. పని ఏదో రాజ్యసభలో అవసరం వచ్చింది, వైసీపీకి 11 మంది ఎంపీలు ఉన్నారు, తెలుగుదేశానికి ఒక్కరు కూడా లేరు. అక్కడ అడిగారంటే నేను అర్థం చేసుకోగలుగుతాను, ఎందుకంటే 11 ఎంపీస్ అవసరం ఉంటుంది కదా అని. కానీ ఆ లోక్సభలో అవసరమే లేదు, 293 ఉన్నారు. ఒకవేళ వైసీపీని అడగకపోయినా మద్దతు ఇచ్చేవారు. జగన్మోహన్ రెడ్డి అడగాల్సిన అవసరం లేకుండా మద్దతు ఇచ్చేవారు. ఒకవేళ జగన్మోహన్ అడగకపోతే మద్దతు ఇవ్వదలుచుకుంటే తటస్థంగా ఉండేవాళ్ళు. ఇండియా కూటమి వైపు అయితే జగన్ పోయేవాడు కాదు. అయినా బీజేపీ ఎందుకు అడిగింది అంటే క్లియర్గా బీజేపీ ఒక మెసేజ్ పంపింది, మాకు తెలుగుదేశం పార్టీ భాగస్వామ్య పక్షం, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాన్ ఎన్డీఏ మిత్రపక్షం అని స్పష్టంగా మోడీ ప్రభుత్వం. ఇంతకన్నా సంకేతం ఏం కావాలండి? ఇది 5 ఏళ్ళుగా జరిగిన తతంగమే. 10 ఏళ్ళుగా ఆ మాట కస్తే ఇప్పుడు 10 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఒక్క అడుగు ఎందుకు ముందుకేయలేదు? ఇవాళ నేను చెప్పేది కదా, ఇది హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది కదా. జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న కేసుల్లో కదలిక లేదు. ఎంపీ ఎమ్మెల్యేల కేసులు త్వరితగతిన పూర్తి కావాలి అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ
ఏడాది లోపల పూర్తి కావాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఇన్స్ట్రక్షన్ ఉంది. మరి 10 ఏళ్ళు ఎందుకు కాలెక్కే మీకు 10 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న కేసులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ కేసులు కావు, అవి కేంద్ర ప్రభుత్వ కేసులే, సిబిఐ ఈడీ పెట్టిన కేసులే. అంటే మా నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ సహకారం లేకుండా జగన్మోహన్ రెడ్డి కేసులు 10 ఏళ్ల పాటు ఎక్కడ ఉన్నాయో అక్కడ ఉంటాయా? మీరు చరిత్ర అరవింద్ కేజ్రీవాల్ అనుభవం, హేమంత్ సోరెన్ అనుభవం, బీఆర్ఎస్ కవిత అనుభవం, ఇవన్నీ చూసిన తర్వాత మన లాలూ ప్రసాద్ యాదవ్ అనుభవం, ఇంతమంది అనుభవాలు చూసిన తర్వాత మనకు అవగాహన రాదా? కామన్ సెన్స్ చెప్తుంది కదండి. దీనికి పెద్ద రాజకీయ పాండిత్యం అవసరం లేదు. అందువల్ల మోడీ ఆశీస్సులు లేకుండా దేశంలో సిబిఐ ఈడీ కేసులు పెట్టడం కానీ, పెట్టకపోవడం కానీ, పెడితే దాన్ని పట్టించుకోవడం కానీ, పట్టించుకోకపోవడం కానీ ఉంటాయా? ఇది జరుగుతాయా దేశంలో? సో ఇది దేశమంతా చూస్తున్న పరిణామాలే కదా. అలాంటిది జగన్మోహన్ రెడ్డి బీజేపీని వ్యతిరేకించే ఏ రాజకీయ నాయకుడి పైన కేసులు లేవు నాకు చెప్పండి. మీరు దేశమంతటా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తీయండి. పినరయ్ విజయం పైన కేసు, సిపిఎం పార్టీ పైన కేసు, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ పైన కేసు, అరవింద్ కేజ్రీవాల్ మీద కేసు, స్టాలిన్ సన్నిహితుల మంత్రివర్గంలో ఉన్న వారిపైన కేసు, బెంగాల్లో ఉన్న మంత్రులపైన కేసు, బీహార్లో ఉన్న నాయకులపైన కేసు. ఇప్పుడు ఎవరిపైన కేసులు లేవు నాకు చెప్పండి. సో బీజేపీలో చేరితే ఏ కేసులు లేవని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. దానికి ఒక్క క్లాసిక్ ఉదాహరణ అశోక్ చౌహాన్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఆదర్శ్ సొసైటీ కుంభకోణ కేసులో ప్రధాన నిందితుడని భారత పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ మోడీ ప్రభుత్వ ఆర్థిక మంత్రి ఇచ్చిన 10 ఏళ్ల యూపీఏ పాలనను నివేదికలో సబెడింగ్ పెట్టి రాశారు. ఈ ఆదర్శ్ సొసైటీ కుంభకోణం అశోక్ చౌహాన్ పాత్ర గురించి. జస్ట్ విత్ ఇన్ ఏ వీక్ ఆయన బీజేపీలో చేరాడు, రాజ్యసభ మెంబర్ అయ్యాడు, స్టార్ క్యాంపెయినర్ అయ్యాడు కదా. ఇవన్నీ కళ్ళ ముందు జరుగుతున్న సమయంలో మరి జగన్మోహన్ రెడ్డి పైన ఎందుకు కేసులు ఆగిపోయాయి? 10 ఏళ్ళగా ఎందుకు కదలికలేదు? అంటే బీజేపీకి నాన్ ఎన్డీఏ మిత్రపక్షం. లాస్ట్ 5 ఇయర్స్లో పార్లమెంట్లో జరిగిన ఓటింగ్ ప్రక్రియ మీరు చూడండి. వివాదాస్పదమైన సిఏఏ చట్టంతో సహా అన్నిటికీ కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో వైసీపీ మద్దతు ఇచ్చారు కదా. తర్వాత వచ్చి ఇక్కడ వ్యతిరేకించవచ్చు, కానీ ఇన్ రియాలిటీ అన్నిటికీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో మద్దతు ఇస్తూనే ఉన్నారు. చివరకు అవిశ్వాస తీర్మానంపై కూడా తెలుగుదేశం పార్టీ అప్పటికి ఎన్డీఏలో లేదు, అయినా మద్దతు ఇచ్చింది బీజేపీకి, వైసీపీ మద్దతు ఇచ్చింది. అంటే ఈ ఓపెన్గా తెలుగుదేశం నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏలో బీజేపీ టీడీపీ ఉండగా అవసరము లేకపోయినా వైసీపీ మద్దతు అడిగింది అంటేనే జగన్మోహన్ రెడ్డి పట్ల బీజేపీ వైఖరి ఏంటో అర్థమవుతుంది కదా. సో ఇంత క్లియర్గా అర్థమైనప్పుడు పార్లమెంట్కి వెళ్ళడం వల్ల జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా లాభమా నష్టమా నాకు చెప్పండి. ఒకవేళ పోతే అలా ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం రాజకీయ భవిష్యత్తు పైన బెంగతోనే వెళ్తున్నాడు అని రాశారు. మీరు ఇంతప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పాను. ఈ బ్యాక్గ్రౌండ్ విన్న తర్వాత మీరు చెప్పండి నాకు అర్థమైంది ఏంటి? ఢిల్లీకి పోతే ఇంకా రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది కదా. సో ఎందుకంటే జాతీయ నాయకత్వానికి దగ్గరగా ఉంటాడు, ఫిజికల్ ప్రాక్సిమిటీ కూడా ఉంటుంది కదా. బహుశా ఈ వార్త నిజమైతే అదే రాజకీయ వ్యూహం అయి ఉండొచ్చు. ఢిల్లీలో ఉండి మోడీ ప్రభుత్వంతో సాన్నిహిత్యం పెంచుకోవటానికి అవకాశం ఉంటుంది కదా. మరి ఆ అవకాశాన్ని ఏమైనా జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాడు మనకు తెలియదు. అయినా బహుశా ఒకవేళ పార్లమెంట్కి వెళ్తే ప్రధాన ప్రతిపక్ష నేత హోదా లేదు కనుక వెళ్తున్నాడని ఇంకో ఆర్గ్యుమెంట్. ప్రధాన ప్రతిపక్ష నేత కాదు, ఎందుకు వెళ్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి స్వభావరీత్యా ఆయన సన్నిహితులు కూడా చాలామంది చెప్పేది ఆయన అంత సులభంగా ఆ ఓటమిని జీర్ణించుకోలేడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకున్న ప్రత్యేకత అదే. ఆయన 10 ఏళ్ల పాటు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న సమయంలో అంతకుముందు 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు 10 సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్ష నేతగా కొట్లాడగలిగాడు అసెంబ్లీలో నికరంగా నిలబడి. దానికి ఫలితమే 2014లో గెలిచాడు. మళ్ళీ 2019 నుంచి 2024 వరకు 5 ఏళ్ల పాటు నికరంగా ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ నిత్యము అవమానిస్తున్నా. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు, సీనియర్ రాజకీయవేత్త, జాతీయ రాజకీయాల్లో కూడా భూమిక పోషించిన నాయకుడు. పార్టీలు ఏవైనా వ్యక్తిగతంగా కొన్ని విషయాలు గౌరవించాలి కదా. యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా, ఎన్డీఏ 1 కన్వీనర్గా ఆ స్థాయిలో పనిచేసిన నాయకుడిని అసెంబ్లీలో వయస్సు రీత్యా కూడా పెద్దవాడు కదా, తన తండ్రితో రాజకీయం చేసిన వ్యక్తి కదా చంద్రబాబు నాయుడు. మరి జగన్మోహన్ రెడ్డి గమనించాడు ఎక్కడన్నా? గమనించకుండా అనునిత్యం అవమానిస్తూ అవహేళన చేస్తూ వైసీపీ నేతలు మాట్లాడి పరాకాష్ఠగా చివరికి
ఆయన కుటుంబ సభ్యుల్ని కూడా తీసుకొచ్చి అనగూడని మాటలు అని మనందరికీ తెలుసు. దాన్ని మళ్ళీ నా నోటితో నేను చెప్పదలుచుకోలేదు. వ్యక్తిగతంగా ఆఖరికి చంద్రబాబు నాయుడు కన్నీళ్ళు పెట్టుకునే పరిస్థితి తీసుకొచ్చి శపథం చేసి నేను ఇది గౌరవ సభలో కాదు అని చెప్పి మళ్ళీ గౌరవ సభలోనే ఎంటర్ అవుతాననే దాకా తీసుకొచ్చుకున్నాడు కదా. ఇవన్నీ చేసిన చంద్రబాబు నాయుడు భరించాడు. చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఉన్నాడు, ప్రతిపక్ష నేతగా నిలబడ్డాడు. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత కేవలం 23 మంది ఎమ్మెల్యేలకు నాయకుడిగా కూడా అసెంబ్లీలో రోల్ ప్లే చేశాడు. ఇంత ఓపిక సహనం జగన్మోహన్ రెడ్డికి లేదు అని ఆయన సన్నిహితులు కూడా చెప్తున్నారు. అసలు విషయం అది. ఎందుకంటే 11 మందికి నాయకత్వం వహించి అది ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఉన్నా లేకపోయినా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ అండి. ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఉండి కూడా అధికార పార్టీ అవకాశం ఇవ్వద్దనుకుంటే, స్పీకర్ అవకాశం ఇవ్వద్దనుకుంటే ఏమీ రాదు అవకాశం. ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోయినా స్పీకరు అధికార పార్టీ ఇవ్వదలుచుకుంటే వస్తుంది, అందరికీ తెలుసు కదా అది. ఇక ప్రధాన ప్రతిపక్ష నేత హోదాకు మిగిలేది ఒక క్యాబినెట్ ర్యాంకు, కాస్త సెక్యూరిటీ. ఇలాంటి సెక్యూరిటీ మాజీ ముఖ్యమంత్రి ఎలాగూ ఉంటుంది. అందువల్ల లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇవ్వలేదన్న కారణాన్ని అసెంబ్లీ నుంచి వెళ్ళిపోవడం అనేది అది ఏ రకమైన గౌరవాన్ని ఇవ్వదు. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి స్వభావ రీత్యా, మనస్తత్వం రీత్యా ఆయన అసెంబ్లీలో 11 మంది సభ్యులకు నాయకత్వం వహిస్తూ నిరంతరం 164 మంది, అట్లీస్ట్ బీజేపీ వాళ్ళు డైరెక్ట్గా అనకపోయినా మిగతా 135 మంది తెలుగుదేశం సభ్యులైతే నిరంతరం అటాక్ చేస్తారు కదా. స్పీకర్తో సహా, స్పీకరు ఓడిపోయాడు కానీ చచ్చిపోలే అన్న కామెంట్ బహిరంగంగా స్పీకర్ కాకముందే అన్నాడు కదా. పవన్ కళ్యాణ్ అన్నాడు కదా, మీకు గతంలో తిట్లు తిట్టే అలవాటు ఉంది అని డైరెక్ట్గా అన్నట్టున్నాడు. సో ఇక నుంచి మీరు తిట్టకుండా ఆపాలి అని. సో అలాంటి సభలో జగన్మోహన్ రెడ్డికి అవమానం తప్పదు. ఎందుకంటే అది గతంలో 5 ఏళ్ల పాటు ఆయన అనుసరించిన వైఖరి వల్ల, ఇప్పుడున్న బలాల వల్ల అయినను పోయి రావాలని అసెంబ్లీకి అవమానాలను ఎదుర్కోవాలి, భరించాలి, ప్రజల పక్షాన నిలబడాలి, ప్రజా సమస్యలు లేవనెత్తాలి. ఆ పని 5 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు చేశాడు కనుకనే ఆయన 2024 మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. ఆ పని చంద్రబాబు నాయుడు చేశాడు కనుకనే 10 ఏళ్ల తర్వాత 2014లో వచ్చాడు. కానీ జగన్మోహన్ రెడ్డికి అంత ఓపిక సహనం లేదు అని ఆయన సన్నిహితులు చాలామంది చెప్తున్నారు. అందువల్ల ఆ కారణాన్ని ఏమైనా పార్లమెంటుకు వెళ్తే వెళ్ళవచ్చు. ఒకవేళ వెళ్తాడో లేదో నాకు తెలియదు, కానీ ఒకవేళ వెళితే 2 వ్యూహాలు ఉంటాయి. ఒకటి, అసెంబ్లీలో ఓపికగా రాజకీయ ప్రతికూల పరిస్థితుల్ని ఎదురొడ్డి నిలబడేటువంటి సహనం లేకపోవడం వల్ల వెళ్ళొచ్చు. లేదు, జాతీయ రాజకీయాలకు సన్నిహితంగా ఉండాలి, తన వ్యక్తిగత అవసరాలు, కేసులు, ఈ గోలతో పాటు రాజకీయపరమైన అవసరాల రీత్యా పార్లమెంట్లో ఉంటే మోడీ ప్రభుత్వానికి దగ్గరగా ఉంటుంది అనే ఆలోచన అయినా ఉండాలి. ఈ 2 కారణాల రీత్యా ఒకవేళ వెళితే పార్లమెంట్కి వెళ్ళాలి. కానీ అది వ్యూహాత్మక తప్పిదమవుతుంది, చారిత్రక తప్పిదమవుతుంది. ఇట్స్ అన్ హిస్టారికల్ బ్లండర్. ఎందుకంటే ఏ నాయకుడైనా ఇక్కడ పోరాడాలి తప్ప పార్లమెంట్లో వెళ్ళి ఏమైనా పోరాడేది ఉన్నదా? అక్కడ మోడీ ప్రభుత్వాన్ని జైకొట్టుడు తప్ప ఏం చేసేది లేదు కదా. ఆడ మోడీ ప్రభుత్వం ఏం చేసినా రైట్ అనుడే కదా. జగన్మోహన్ రెడ్డి పోయి 4 ఎంపీలకు నాయకుడిగా ఉంటాడు, ఎవరు పట్టించుకుంటారు అక్కడ? సో ఆయనని ఇండియా కూటమి పట్టించుకోదు, ఎన్డీఏ కూడా పెద్దగా సీరియస్గా తీసుకోవడానికి అవకాశం లేదు. ఈయన వెళ్ళాల్సిందే తప్ప వాళ్ళు ఈయన వెనకాల పడే అవకాశం లేదు. మన స్పీకర్ ఎన్నిక పట్టుకున్నారు కానీ. అందువల్ల మోడీ ప్రభుత్వంలో చేరేది లేదు, ఆయన మోడీ ప్రభుత్వంపై పోరాడలేదు. పార్లమెంట్లో వెళ్ళి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కొరకు, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కొరకు వీరోచితంగా పోరాడటానికి వెళ్తున్నారంటే అది లేదు. మరి ఎందుకు వెళ్ళాలి ఢిల్లీకి? అందువల్ల ఒకవేళ ఆయన పార్లమెంటుకి జగన్ వెళ్తే అది చారిత్రాత్మక తప్పిదం అవుతుంది. రాజకీయంగా ఎక్కడ పోయిన చోటే వెతుక్కోవాలి తప్ప, పోయింది అసెంబ్లీలో అయితే వెతికేది పార్లమెంట్లో అయితే ఎట్లా? దానివల్ల ఏం లాభం ఉంటుంది? ఆయన ఇప్పుడు అంటే సంవత్సరంలో 3 నెలలు 2 నెలలు మీకు ఢిల్లీలో ఉంటే రాష్ట్రంలో పార్టీని నిర్మించుకోవాలి, జనంలోకి ఉండాలి కదా. అయితే బహుశా అసెంబ్లీకి వెళ్ళకుండా ఉండేందుకు ఒక ప్రత్యామ్నాయ మార్గంగా దాన్ని అనుకొని ఇక ఢిల్లీలో ఉండడు, అసెంబ్లీలో ఉండడు, పార్లమెంట్లో ఉంటాడు, జనంలో ఉండటానికి ఇదొక అవకాశంగా తీసుకోవచ్చు. అదొక పాసిబిలిటీ కూడా ఉంది. ఆ పాసిబిలిటీ ఉంటే చెప్పలేం కానీ, బట్ స్టిల్ అసెంబ్లీ నుంచి వెళ్ళిపోవడం అనేది అది రాజకీయంగా ఆయనకు శోభనివ్వదు.